ఎన్ని ఉన్నా పొగట్టకి పడిపోయే లక్షణం ఉంటే ప్రమాదము సుమా. కానీ ఒక్కొక్కప్పుడు పెద్దలు పొగుడుతారు, దాన్ని స్వీకరించాలి. ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు స్వీకరించాలి. విమర్శని కూడా అంతే. ఒకరు విమర్శించారనుకోండి, అది సహేతుకం అనుకోండి, తప్పకుండా విమర్శని స్వీకరించి జీవితాన్ని దిద్దుకోవాలి. ఆ విమర్శ అసూయాగ్రస్తమైనది అనుకోండి, అసలు దాని గురించి కించిత్ కూడా ఆలోచించవలసిన అవసరం లేదు, వదిలిపెట్టేయాలి. కానీ అన్ని వేళలా అది నా మీద అసూయతో చేసిందని వదిలేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఆ విమర్శలో ఉన్న మంచి ఏదైనా ఉంటే తప్పకుండా తీసుకుని మన జీవితాన్ని దిద్దుకోవాలి. అలాగే పొగట్ట కూడా, పొగిడినటువంటి మాటలన్నీ పట్టుకుని ఉబ్బిపోకూడదు. నిజంగా ఆ పొగడడానికి అధికారం ఉన్నవాడు పొగిడినదైతే అది ఆశీర్వచనంగా తీసుకుని జీవితంలో వృద్ధిలోకి రావడానికి, అలాగే ఆ గౌరవం నిలబెట్టుకోవడానికి ఆలంబనంగా తీసుకోవాలి. ఇది రాలేదనుకోండి, జీవితంలో ఈ అన్వయం రాలేదనుకోండి, వాడు వృద్ధిలోకి రాలేడు. వృద్ధిలోకి రావాలి అంటే మనుష్యుడు ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తూ వెళ్ళడం జీవితంలో రావాలి. అలా వస్తేనే జీవితంలో గొప్ప. అందుకే ఇది శల్యుడికి రాకపోవడం ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి. ఇప్పటి వరకు కర్ణుడు నాలో 16వ వంతు కాడన్నాడు, సూతపుత్రుడన్నాడు, అతనేం చేస్తాడన్నాడు, ఇన్ని చెప్పినవాడు అకస్మాత్తుగా అన్నాడు, విమల యశో ఘనుడగు కర్ణునకు రథము నడిపెదనధిపా, తప్పకుండా రథం నడుపుతానయా. ఆనందపడిపోయాడు. కానీ ఒక భయం ఉంది దుర్యోధనుడికి. ఏమిటా భయం అంటే, అసలు రథం ఎక్కిన తరువాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏమి ఇబ్బంది వస్తుందో. మధ్యలో ఎక్కడైనా కర్ణుడు లోపల కూర్చుని యుద్ధం చేస్తున్నాడండి, అటు కాదు ఇటు రథం అన్నాడు అనుకోండి, అక్కడి నుంచి అత్తేడిని పైకి లేచి ఆ మాట్లాడుతున్నావు ఏంటంటే. అందుకని ముందే ఒరే నాయనా, సారథి అంటే చాలా గొప్పవాడరా, ఆయన చెప్పినా కొంచెం నువ్వు వినాలి అని బాగా నాటుకోవడానికని. చిన్నప్పుడు నేను ఒకసారి మా నాన్నగారి పక్కన కూర్చుని ఉండగా మార్కండేయ మహర్షి వచ్చారు సభలోకి. వచ్చి త్రిపురాసుర సంహార కథ చెప్పారు. ఆ కథ విన్నాను. కానీ దుర్యోధనుడి కూడా ఈ విషయంలో మెచ్చుకోవాలి. వాడికి ఎంత కళ ఉందో చూడండి, ఎక్కడికెక్కడ ఎంత జాగ్రత్తగా శల్యుణ్ణి దారిలోకి తెచ్చుకుంటూ ఉంటాడు. త్రిపురాసుర సంహార ఘట్టంలో ఒక విశేషం జరిగింది. తారకాసురుడు అనబడేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు లోకములను గడగడలాడించి తొట్టతొటకు మరణించాడు. ఆయనకి 3 కుమారులు, విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అని. వీళ్ళ 3 చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి గొప్ప తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు. నేను చావకూడదు. అదేమిటి, అలా కుదరదు, ఇది మర్త్యలోకం, పుట్టినవాడు చచ్చిపోకుండా ఎలా ఉంటాడు, ఇంకేదైనా అడగండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళన్నారు, మా 3కి 3 పురాలు ఉండాలి. ఆ 3 పురాలు ఎప్పుడూ ఆగకుండా తిరుగుతూ ఉండాలి. సమస్త భోగములు అందులో ఉండాలి. మేము అలా తిరుగుతూ ఉంటాం. మా జోలికి ఎవడూ రాకూడదు, మమ్మల్ని ఎవరూ చంపకూడదు. ఇక ఎప్పుడు చంపాలి మరి అని అడిగాడు బ్రహ్మగారు. ఎప్పుడో అప్పుడు మీరు చావాలి కదా, అసలు చావు లేకుండా ఎలా కుదురుతుంది, ఎప్పుడు చంపమంటారు చెప్పన్నాడు. ఈ 3 పురాలు కలిసి ఒక్క చోటికి రావాలి. ఎప్పుడో వస్తాయి, అవేం రావాల, అలా రాకుండా మేము జాగ్రత్త తీసుకుంటాం. ఎప్పుడో ఒకసారి వస్తాయి ఎందుకో. అలా వచ్చినప్పుడు 100 బాణాలు వేస్తా, 1000 బాణాలు వేస్తా అంటే కుదరదు. ఒక్క బాణంతో 3 పురములను కాల్చేయాలి. అలా కాల్చేస్తే మేమందరం చచ్చిపోతాం. అప్పటి వరకు చావు. మరి తపస్సు చేసినప్పుడు వరం ఇవ్వాలి, ఏం చేస్తారు బ్రహ్మగారు మాత్రం తథాస్తు అన్నారు. అనగానే వాళ్ళు 3 ఏం చేశారంటే, రాక్షస శిల్పి మయుడు, ఆ మయుణ్ణి పిలిచారు. మాకు 3 పురములను తయారు చేయి అన్నారు. సమస్త భోగములను అందులో ఉంచి ఒక బంగారు పురము, ఒక వెండి పురము, ఒక ఇనప పురము, 3 పురములు తయారు చేశారు. స్వర్ణపురము, రజతపురము, లోహపురము అంటారు. ఈ 3 పురములను తయారు చేస్తే అందులో తారకాక్షుడన్నవాడు స్వర్ణపురంలోకి ప్రవేశించి ఎప్పుడు స్వర్గలోకంలో తిరుగుతుండేవాడు. వాళ్ళకి అనుమానం ఏమిటంటే 3 ఒక లోకంలో తిరిగితే ఎప్పుడైనా ఓ చోటుకు వచ్చేస్తాయేమో అని భయం. అందుకని ఈ తారకాక్షుడన్నవాడు స్వర్ణపురంలో ప్రవేశించి స్వర్గలోకంలో తిరుగుతూ భోగాలను అనుభవిస్తూ ఉండేవాడు. ఇక కమలాక్షుడన్నవాడు రజతపురంలో ఉండి ఎప్పుడూ కూడా ఆకాశంలోనే తిరుగుతుండేవాడు, తిరుగుతూ భోగాలను అనుభవించేవాడు. అలాగే విద్యున్మాలి అనబడేటటువంటి వాడు లోహపురంలో ఉండి భూమి మీద తిరుగుతుండేవాడు. ఎప్పుడు భోగాలను, ఒకడు స్వర్గలోకంలో, ఒకడు ఆకాశంలో, ఒకడు భూమి మీదే కలుసుకోగా.
చక్కగా అనుభవిస్తున్నారు ఎప్పుడు కలుసుకున్నప్పుడు. ఇక ఎలా కలుస్తాయి మేం కలపకుండా? అందుకని అందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు. పిచ్చి బ్రహ్మగారిని మనం బుట్టలో పెట్టేశాం అనుకున్నారు. కొన్నాళ్ళు అయిపోయింది. అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఇందులో ఈ తారకాక్షుడికి హరి అని ఒక కొడుకు పుట్టాడు. వాడు ఆలోచించాడు, ఎప్పుడైనా బాణం వేసి కుడితే ఎవరైనా చనిపోతే మళ్ళీ బ్రతికించుకోవడం ఎలా అని వాడు మళ్ళీ తపస్సు చేసి వరం అడిగాడు. ఈ పురముల యందు దిగుడు బావులు ఉండాలి. ఎవరైనా ఒకడు చనిపోతే వాడిని తీసుకెళ్ళి ఆ దిగుడు బావి నీళ్లలో ముంచి పైకెత్తితే అలాంటి వాళ్ళు 10 మంది అంతకన్నా బలంతో పుట్టాలి. ఇంకేమిటి? మళ్ళీ బ్రహ్మగారు తహాస్తు అన్నాడు. ఈ 3 పురాలు చోటికి రావు, అనేకమైన వరాలు, అసలు ఇంకా ఎవరికి అంతు చిక్కనంత రక్షణ. వాళ్ళు లోకాలన్నింటినీ గడగడలాడించేస్తున్నారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు, శంకరుడి దగ్గరికి వెడదాం రండి అన్నారు. పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. శంకరుడు అన్నాడు, ఏదో ఒక అధర్మం లేకుండా నేను చంపను. వాళ్ళు తపస్సు చేశామన్న బలంతో ధర్మాత్ముల్ని బాధ పెడుతున్నారు కాబట్టి చంపుతారు. కానీ అంత గొప్ప పురములు, ఆ 3 పురములు ఎప్పుడైనా ఓ చోటికి వస్తాయా అని చూసి రాగానే ఒక్క బాణంతో కొట్టాలి. అంటే దాని గురికి సరిపోగలిగినటువంటి గొప్ప రథం, అటువంటి గుర్రాలు, అంత ఉబ్బిడి కలిగినటువంటి రథం, దానికటువంటి సారథి, అటువంటి ధనస్సు, అటువంటి బాణం నాకు ఉండాలి కదా అన్నాడు. తప్పకుండా మీకు అవన్నీ అమరుస్తాం అని చెప్పి దేవశిల్పి విశ్వకర్మని పిలిచి వాళ్ళు ఒక గొప్ప రథాన్ని తయారు చేయించారు. అదేమిటి, భూమినంతటినీ రథం చేశారు. సూర్యచంద్రులు ఇద్దరినీ చక్రాలు చేశారు. సముద్రాన్ని ఇరుసు చేశారు. హిమాచలము, వింధ్యాచలము, అస్తాచలము, ఉదయాచలము అనబడేటటువంటి 4 పర్వతాల్ని ఆ రథానికి ముఖ్యమైనటువంటి 4 వైపు భాగాలు చేశారు. అలాగే త్రేతాగ్నులను 3ంటిని కూడా త్రివేణుకములు అనబడేటటువంటి రథభాగముల కింద మార్చారు. మేరు పర్వతాన్ని దానికి గొడుగుగా పెట్టారు. పెట్టి వేదాలని గుర్రాలు చేశారు. సంవత్సరాన్ని ధనస్సుగా మార్చారు. బాణాన్ని శ్రీ మహావిష్ణువునే తీసుకొచ్చి బాణంగా మార్చారు. మార్చి ప్రణవాన్ని కొరడా చేశారు. ఇప్పుడు ఈ రథం మీద పరమశివుడు ఎక్కాడు. ఆ రథానికి సారథి కావాలి కదా. దుర్యోధనుడు అలా చెప్పాడు కదా. శివుడు అన్నాడు, యుద్ధం చేయడానికి వెడుతున్నటువంటి వ్యక్తి కన్నా సారథి చాలా గొప్పవాడై ఉండాలి, అటువంటి సారథిని తీసుకురండి అన్నాడు. అంటే బ్రహ్మగారినే ప్రార్థించారు, నువ్వు వచ్చి సారథ్యం చేయమన్నారు. బ్రహ్మగారు ప్రణవాన్ని చేతిలో పట్టుకుని కొరడాగా వేదములనేటటువంటి గుర్రములు సజిగిలు పడిపోతే లేవనెత్తి వీళ్ల మీద యుద్ధానికి వెళ్ళాడంటే వీళ్ళు ఎప్పుడొక్క చోటుకు వస్తారని ఎదురు చూస్తున్నారు అందరూ. కాలమన్నది ఒకటి ఉంటుంది కదండి లోకంలో. 3 ఒక్కసారి దగ్గరికి వచ్చాయి. వాళ్ళకే బుద్ధి పుట్టిందో చూద్దాం, ఒక్క బాణంతో ఏం కొడతాడు ఇలా వెళ్ళినంత మాత్రాన్ని అనుకుని దగ్గరికి వచ్చారు. ఒకడో ఇద్దరో చచ్చారో నూతిలో ముంచి లేపేస్తారు వాళ్ళు. అందుకని శంకరుడు ఏం చేశాడంటే ఒక బాణాన్ని ప్రయోగించి 3 పురములను దగ్ధం చేసేశాడు. అందరూ పడిపోయారు. ఇది చిన్నతనంలో మా నాన్నగారు ధృతరాష్ట్రుడు సభలో కూర్చుని ఉండగా మార్కండేయ మహర్షి వచ్చి చెప్పినటువంటి విషయాన్ని నేను కూడా విన్నాను. నాకు అప్పుడు బాగా ఏమర్థమైందంటే యుద్ధం చేసేటటువంటి వాడు గొప్పవాడైతే సరిపోదు, సారథి కూడా చాలా గొప్పవాడు అవ్వాలి. అందుకని మిమ్మల్ని ఉండమన్నాను. మీరు అటువంటి వారు. త్రిపురాసుర సంహార ఘట్టంలో పరమశివుడికి బ్రహ్మగారు ఎటువంటి వాడో నువ్వు అటువంటి వాడివి. కాబట్టి నువ్వు సారథ్యం చేయకపోతే కర్ణుడు ఎలా గెలుస్తాడు? కాబట్టి నువ్వు తప్పకుండా సారథ్యం చెయ్యాలి. ఈ కథ విన్నాడు. తనని అలా పోల్చడం విన్నాడు. అబ్బా చాలా సంతోషం, తప్పకుండా సారథ్యం చేస్తానన్నాడు. ఇవన్నీ నిజంగా మనసులో ఉండిపోతాయంటే, నిజంగా రథం ఎక్కాడు అనుకోండి మళ్ళీ ఏదో గుర్తొస్తుంది. వెంటనే కర్ణుడు సారథిని పిలిచి అన్నాడు, ఈ రథాన్ని తీసేసి ఒక మంచి రథాన్ని ఇంకొక దాన్ని తీసుకురమ్మన్నాడు. ఈ రథాన్ని తీసుకెళ్లిపోయారు. కొత్త రథాన్ని తీసుకొచ్చారు. దానికి పూజలు చేశారు. దానికి 3 మాటలు ప్రదక్షిణం చేశాడు కర్ణుడు. ఆ పూజలన్నీ పూర్తయిన తర్వాత శల్యుడు ఎగిరి నొగల మీద ఎక్కి కూర్చున్నాడు. కర్ణుడు కూడా రథంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఎంతో సంతోషంగా భేరీలు మోగాయి, శంఖాలు ఊదారు. ఇక యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరగానే కర్ణుడు మొదలెట్టాడు. ఏమని అంటే, నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణని కర్ణుడు భీష్ముడి దగ్గరే అన్నవాడు శల్యుడి దగ్గర ఊరుకుంటాడా? అందుకని నేను చాలా గొప్పవాణ్ణి,
భీష్మద్రోణాదులు ఏ పాండవుల్ని బంధించలేకపోయారో, ఏ అర్జునుణ్ణి హతమార్చలేకపోయారో ఆ అర్జునుణ్ణి నేను ఇవాళ హతమారుస్తాను. ఈ మేదిని అంతటినీ కూడా, ఈ భూమిని అంతటినీ కూడా దుర్యోధనుడికి సమర్పిస్తాను. నన్ను నమ్ముకుని మిత్రత్వం చేసినటువంటి దుర్యోధనుడు పరమ సంతోషంతో ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాడు. ఇప్పుడు నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను, చూడు నా యొక్క శక్తి అని చెప్పి ఆ శల్యుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నారాచాది మహోగ్రబాణ పటలీ నానా విధోల్లాసముల్ సైనింపం ధృతిలేక పాండుతనయుల్ సంభ్రాంతి నొందంగా విస్మేరంబై ఖచరవ్రజంబు వడగన్ మెత్సంగ నీచూట్కి దుర్వారోదగ్రత నేడు సూపెద భుజావష్టంభ సంరంభినై అన్నాడు. ఓ శల్యుడా, ఓ సారథి, చూడు నా యుద్ధం అంటే ఎలా ఉంటుందో. ఇక ముందు అర్జునుడితో యుద్ధం చేస్తాను. నేను యుద్ధం చేస్తుంటే పుంఖానుపుంఖలంగా బాణాలు విడిచిపెడుతుంటే నా అస్త్ర సంపదనంతటినీ బయట పెడితే, నా అస్త్ర విద్యా కౌశలాన్ని ప్రదర్శిస్తే దాని ముందు నిలబడలేక పాండవ సైన్యం కాకావికలైపోతుంటే దేవతలందరూ కూడా వచ్చి ఆకాశ భాగంలో నిలబడి అబ్బా ఏమి కర్ణుడి శక్తి అని పొగుడుతారు. వాళ్ళు కాదు, నువ్వు శభాష్ కర్ణ అని ఇలా చూస్తావు నా వంక. అలా చూసేటట్టుగా యుద్ధం చేస్తాను. చెప్పగానే శల్యుడు చాలా సంతోషం, ఇవాళ మీరు అలా యుద్ధం చెయ్యాలి, విజయీభవ అనలేదు. అనకుండా వెంటనే ఆయన అన్నాడు, అనవిని మద్రరాజతనికిట్లను సత్యపరాక్రములు శౌర్యఘనులు భుజవీర్య మహితులు భూరి తేజోధనులు అఖిల శాస్త్రవిత్తములు ఆర్యులు అమరపతికైన రణమున భయము పుట్టింపంగనోపుదురు అప్పాండు భూపతనయులు ఏలవారలనింత తోలవో పలికెదా ఇప్పుడు వల్కరాదెట్లు నీకో గాండివజ్యా నినాదమ్ము క్రమ్మి కర్ణ విదళనము చేసినను భీము కథ మెరుంగులొలసి చూట్కులు మిరిమిట్లు కొలిపినను భయంబు పెళ్ళున అప్పుడు వా ఎడుగుగాక అన్నాడు. ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు కర్ణ, ఎవరితో యుద్ధం చేయడానికి ఎడతాననుకుంటున్నావు? ఏ మామూలు వాళ్ళతో యుద్ధానికి ఎడుతున్నావా? నువ్వు ఎడుతున్నది పాండవుల మీద యుద్ధానికి ఎడుతున్నావు. వాళ్ళెవరో తెలుసా? సత్యపరాక్రములు, సత్యమైనటువంటి పరాక్రమం ఉన్నవాళ్ళు, శౌర్యఘనులు, ఒక్కొక్కళ్ళు కొన్ని వేల ఏనుగుల బలమున్నవాళ్ళు, శౌర్యంలో అంతటి ఘనులు, భుజవీర్య మహితులు, ఒక్కొక్కళ్ళ యొక్క భుజాల శక్తి అంత గొప్పది. భూరి తేజోధనులు, అపారమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, అఖిల శాస్త్రవిత్తములు, వాళ్ళకి తెలియని శాస్త్రం లేదు, అన్ని శాస్త్రాలు తెలుసున్న వాళ్ళు, ఆర్యులు, అందరి చేత పూజింపబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు, అమరపతికైన రణమున భయము పుట్టింపంగనోపుదురు. దేవేంద్రుడైనా సరే యుద్ధంలో వాళ్ళ పేరు చెప్తే ఉనికిపోతారు. దేవేంద్రుడైనా సరే యుద్ధంలో వాళ్ళ పేరు చెప్తే ఉనికిపోతాడు. ఇంద్రుణ్ణి కూడా భయపెట్టగలిగినటువంటి పౌరుష ప్రతాపములున్నటువంటి వారు ఆ పాండుభూతనయులు, ఆ పాండురాజు యొక్క కొడుకులు అంత గొప్పవాళ్ళు. ఇప్పుడు ఇంకా వాళ్ళు నీకు కనపడలేదుగా. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎవరు కనపడలేదు. ఇప్పుడు ఇలాగే ప్రసంగాలు చేస్తావు. నిజంగా అర్జునుడి దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే నిన్ను చూడగానే రథంలో లేచి నిలబడి ఉగ్రగదాదండాన్ని తిప్పుతాడు. దాని మెరుపులకి నీ కళ్ళు కనపడ్డం మానేస్తాయి. అప్పుడు ఎలాగో స్థానం అయిపోతావు, నీ నోరు పడిపోతుంది, అప్పుడు నీకు మాట్లాడడానికి ఏం ఉండదు. అందుకని ఇప్పుడు మాట్లాడు అన్నాడు. ఎక్కడైనా సారథి ఇలా మాట్లాడతాడండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవడి గొడవ వాడి దగ్గర. ఆయన పొగట్టోదాడు, ఈయన ఆ పొగట్టలు వినలేడు. ఈయన్ని పొగిడితే ఏమో ఎలా ఉండేదో. కర్ణుడు శల్యుణ్ణి పొగిడేస్తే ఎలా ఉండేదో. కానీ ప్రాణం పోయినా కర్ణుడు పొగడ్డు. శల్యుడు ప్రాణం పోయినా ఇంకొన్ని పొగిడితే ఒప్పుకోడు. తనని తాను కర్ణుడు పొగుడుకుంటే ఒప్పుకుంటాడా? పైగా ఏదో అప్పటికి బాగుంది అనిపించి ఎక్కాడు, కానీ పాండవుల వైపు పక్షపాతం ఉంది.
సూతుడికి నేను సారథ్యం ఏమిటని కడుపులో ఒక పెద్ద బాధ ఉంది గుండెల్లో. 3 ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇన్ని జ్ఞాపకానికి వస్తుంటే ఆయన ఏం సారథ్యం చేస్తాడండి? దీని ద్వారా మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మీరు ఏదైనా ఎవరితోనైనా పని చేయించుకునేటప్పుడు కేవలము సమర్థత ఉన్నది కదా అని మీరు ఆయన చేత పనిని చేయించుకోరాదు. శల్యుడు అనుకుంటాడు నేను చాలా గొప్పవాణ్ణి, కర్ణుడికి లొంగడు. లొంగనప్పుడు సారథిగా ఏం పనికి వస్తాడండి? ఇంకా నా అంత వాణ్ణి నేను అనుకున్నవాడు కర్ణుడిని ఎలా సుఖపెట్టగలడు? కర్ణుడు క్షేమంగా ఉండేట్టు ఎలా చేయగలడు నాకు చెప్పండి. అక్కడ నీ విద్యా ప్రదర్శనం కాదు ప్రధానం, కర్ణుడి క్షేమం ప్రధానం. కర్ణుడి క్షేమం శల్యుడికి అక్కర్లా, శల్యుడి గొప్పతనమే శల్యుడికి కావాలి. పోని ఇలాంటి వాడు కాబట్టి వీడు వినా మార్గం ఇవాళ లేదు కాబట్టి వీడిని ఏదో రకంగా జాగ్రత్తగా చూద్దాం అన్న పరిణితి కర్ణుడికి ఆయన అలా ప్రయాణం చేయలేడు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిస్తే కార్యం అవుతుందని మీరు ఎలా అనుకుంటారు? అంటే అథవా దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి? కర్ణుడితో వెడుతున్న రథం కర్ణుడి శవమై కింద పడిపోతే ఖాళీగా వచ్చేస్తుంది. ఇది ఒక్క కర్ణుడి విషయంలో శల్యుడి విషయంలోని మీరు అనుకుంటున్నారేమో. కార్యసాధన యందు అటువంటి దూరదృష్టి లేకపోతే మీరు జాగ్రత్తగా మీ యొక్క చుట్టూ ఉన్న పరివారం విషయంలో జాగ్రత్త పడకపోతే మీరు కార్యమును సాధించలేరు. అది మూలఘాతి, కార్యాలు పాడవుతాయి. అందుకే మనకి చెప్పకుండా భారతం నేర్పుతుంది. అందుకే మీతో నేను అన్నది, అసలు ఒక కార్యాన్ని నిర్వహించడంలో దక్షత, అందులో వచ్చేటటువంటి అహంకార సంబంధమైనటువంటి సమస్యలు, వీటిని చెప్పడంలో ఎంత గొప్పగా చెప్తుందో. అందుకే భారతాదులు చదువుకుంటే ఒక విషయాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత ఒడుపుగా ఎలా నిర్వహించాలో ఎలా ఎంచుకోవాలో ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు శల్యుడు ఈ మాట అంటే కర్ణుడు మానసికంగా ఎంత నిరుత్సాహం పొంది ఉంటాడు మీరు ఆలోచన చేయండి. అసలు సారథి ఓం అని ఇలా మొదలు పెట్టగానే నీ ముఖం నువ్వేం మాట్లాడతావు, నువ్వు మాట్లాడేది ఇది ఇప్పుడు మాట్లాడే, ఇంకా వాళ్ళతో యుద్ధం ఏమిటి, నువ్వు వాళ్ళతో యుద్ధం చేయక్కర్లేదు, అసలు ఇంకా బాణం వేస్తారంటారు లేదు వచ్చిన గొడవ. ఆయన గాంధీవపు వింటినారి టంకారం విన్న తర్వాత నీ చెవులు వినపడవు, భీముడు గదాదండం తిప్పగానే నీ కళ్ళు కనపడవు, నీకు నోరు పడిపోతుంది. అంతే మాట వాడాడు. ఎందుచేత అంటే మాట్లాడుతూ యథార్థంగా ఆయన అన్నటువంటి మాట అదే మాట మాట్లాడాడు. భయంబు పెళ్ళునప్పుడు వాయడుగుగాక, ఈ భయము చేత నువ్వు స్థాణువైపోయి నీ నోరు పడిపోతుందంటే నువ్వు మాట్లాడవి. ఏమండి, అవతలవాడు యుద్ధం చేయడం కాదు చూస్తేనే నువ్వు అసలు నిలబడవురా అంటుంటే ఇంకా ఆ యుద్ధం చేయడానికి వెళ్ళేవాడికి ఏం ఉత్సాహం ఉంటుంది మీరు నాకు చెప్పండి. ఏమైనా గుర్తొస్తుందా? ఏమిట్రా ఇలా మాట్లాడతాడేమిట్రా, అశుభం అనిపిస్తుందా అనిపించదా? ఒకటి, రాత్రి మైదాకి క్రూరత బోర మగటి వివాసిన అంగారు పర్ను కంటే ఘోషయాత్రా విధి గురురాజు చెరపట్టి మానమేదిన చిత్ర సేను కంటే ఖండవోద్యానంబు కావ నేరక సిగ్గువడి చన్న నిర్జర ప్రభుని కంటే క్రీడాతిరాతుడై క్రోడంబునకుగాగ పెనగి చిక్కినత్తిలో చనుని కంటే ఎక్కుడైన వీరుడే అర్జనుని తోడబొడుతు నొడుతు నడినబోలుగాక వినుము సుతతనయ మనబోటులాతని చెరుతుమనుట నోరి చెటు కాదే. ఇన్ని సందర్భాల్లో ఎంతమంది అర్జునుడి చేతిలో ఓడిపోయారో చెప్పడం మొదలుపెట్టి రాత్రి మైదాకి క్రూరత బోర మగటి వివాసిన అంగార పర్ను కంటే ఎక్కడ తీసుకొస్తున్నాడు. ఎక్కడో కానుకొకప్పుడు వాళ్ళందరూ లక్క ఇంట్లోంచి బయటపడినప్పుడు, అంటే అప్పుడు చిన్నపిల్లలు ఇంకా బ్రహ్మచారులుగా ఉన్నారు, అప్పటికి ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు, వెనకింతంత సైన్యాలు లేవు, కృష్ణ పరమాత్మ పక్కన లేడు, ద్రౌపదీ కళ్యాణ సమయంలో కనబడ్డాడు కృష్ణ పరమాత్మ. అటువంటి రోజుల్లో ఒక రాత్రి వేళ నీళ్లు తాగడానికి వెడితే అంగారపర్ణుడన్న గంధర్వుడు చీకట్లో వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తే కటిక చీకట్లో యుద్ధం చేసి అంగారపర్ణుడిని గెలిచినటువంటి వాడు అర్జునుడంటే. వెనక ఎవ్వరూ లేకుండా వాళ్ళెవరో కూడా చెప్పుకోలేక భిక్షాటన చేసి బ్రతికిన రోజులో చీకట్లో యుద్ధం చేసి కొట్టాడు అంగారపర్ణుణ్ణి. ఘోషయాత్రాభిధి గురురాజు జరబట్టి మనమేదిన చిత్ర సేను కంటే, ఈ మాట చాలదండి ఇంకా కర్ణుడు యుద్ధం ఏం చేస్తాడు?
ఒకప్పుడు నీకు తెలియదా? ద్వైతవనంలో అరణ్యవాసంలో పాండవులు ఉన్న రోజుల్లో వాళ్ళని అవమానించడం కోసమని మీ ప్రభువు దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ కలిసి ఘోషయాత్రకు బయలుదేరారు. మీరంత ఆడంబరంగా వెడుతుంటే చూసి పాండవులు చిన్నబుచ్చుకోవాలని. మీరు అలా వెడితే వాళ్ళు చిన్నబుచ్చుకోవడం మాట దేవుడెరుగు. మీరు చిత్రసేనుడనేటటువంటి గంధర్వుడి యొక్క వనంలో విడిది చేశారు. విడిది చేసినప్పుడు ఆ గంధర్వుడి యొక్క దూతలు వచ్చి మీరెవరు అని చెప్పి మిమ్మల్ని నిగ్గతీస్తే ఆ గంధర్వుడు యుద్ధానికి వచ్చి మిమ్మల్ని ఓడించి దుర్యోధనుణ్ణి బంధించి తీసుకుపోతున్నాడు. అప్పుడు ధర్మరాజు చూసి బయట వాళ్లతో గొడవ వచ్చినప్పుడు మనం అందరం అన్నదమ్ములమని భీమార్జునుల్ని పంపించి దుర్యోధనుణ్ణి విడిపించాడు. అప్పుడు నువ్వేం చేశావు వెనకాలెళ్ళి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.